మరో బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్లోని నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి, అనంతపురం కోర్టులకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయా కోర్టుల్లో బాంబ్ డాగ్ స్క్వాడ్స్ బృందాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి కోర్టుకు ఈరోజు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో కోర్టు సిబ్బంది 3 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కోర్టు ప్రాంగణంలో బాంబు డాగ్ స్క్వాడ్లతో కలిసి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ బాంబ్ కాల్ రావడంతో న్యాయవాదులు అలాగే కక్షిదారులను కోర్టు ప్రాంగణం నుంచి పోలీసులు బయటకు పంపించేశారు. అలాగే ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కోర్టులో ఎక్కడా బాంబు ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఈ ఫోన్ కాల్ ఆకతాయిలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇక తెలంగాణలో పలు కోర్టులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు అందాయి. ఈ జాబితాలో నాంపల్లి కోర్టు సైతం ఉంది. మధ్యాహ్నం 12:05 కోర్టులో బాంబు పేలుతుందంటూ ఈమెయిల్తో ఆగంతుకులు పేర్కొన్నారు. దీంతో కోర్టులోని సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అలాగే కరీంనగర్ కోర్టులో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో సైతం ఇదే తరహాలో కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే మళ్లీ ఇదే తరహాలో బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో కోర్టులో బాంబు డాగ్ స్క్వాడ్లతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ సత్యనారాయణ. ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాగా బాంబు బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్కుమారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోర్టుకి బాంబు బెదిరింపు మెయిల్స్ ద్వారా అయితే వచ్చింది. ప్రస్తుతం కోర్టు ఆవరణలో పోలీసులు మెయిల్లో వచ్చిన అన్ని పరిశీలిస్తున్నారు. అయితే రాజమహేంద్రవరం ఎదుర్కొంటూ ఉన్న 3వ పట్టణ పోలీసు ఎదుర్కొంటూనే ఉంటది. త్వరితగతిన పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని లోపల ఉన్న రికార్డు రూమ్ కానీ లేదంటే ఆయా ఏరియాల్లో అయితే తనిఖీ చేస్తున్నారు. అయితే ఎన్ని గంటలకు బ్లాస్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా పోలీసులు ఉన్నతాధికారులు కూడా చెక్ చేస్తున్నారు. తర్వాత 12 తర్వాత బాంబు బ్లాస్ట్ అవుతుందని అనేక ఈమెయిల్ రావడంతో కూడా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఆయా మైదానంలో కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు ఉన్నతాధికారులు కూడా బాంబు స్క్వాడ్ అయితే తనిఖీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు రాజ్కుమార్. ఓకే సత్యనారాయణ, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.